మూవీ రివ్యూలు జనాలు ఎందుకు చూస్తారు? రివ్యూస్ వల్ల ప్రొడ్యూసర్స్ నష్టపోతున్నారా? రివ్యూవర్స్ మంచి సినిమాని చంపేస్తున్నారా? రివ్యూవర్స్ వాళ్ళ ఫాలోవర్స్ని పెంచుకోవడానికి నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారా? రివ్యూస్ గుడ్ ఆర్ బ్యాడ్? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం ఇవాళ మన వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. జనాల పర్స్పెక్టివ్ ఎలా ఉంటుందో మనం ఒకసారి అర్థం చేసుకుందాం. అవుట్ ఆఫ్ 100% పీపుల్ 90% ఆఫ్ ద పీపుల్ మూవీ చూసి వచ్చాక మాత్రమే రివ్యూస్ చూస్తారు. ఓన్లీ 10% పీపుల్ మాత్రమే మూవీ చూడక ముందే రివ్యూస్ చూస్తారు. ఈ 90% పీపుల్ మూవీ చూసాక ఎందుకు రివ్యూ చూస్తారు అండ్ 10% పీపుల్ మూవీ చూడక ముందు ఎందుకు రివ్యూ చూస్తారో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆ 90% పీపుల్ గురించి మాట్లాడుకుందాం. సినిమా చూసి వచ్చాక రివ్యూ చూసేవాళ్ళని. సినిమా చూసి వచ్చాక ఒక ఆడియన్కి ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఈ సినిమా మనకి ఇలా అనిపించింది, మిగతా వాళ్ళకి ఎలా అనిపించింది అనే ఒక క్యూరియాసిటీతో రివ్యూస్ వస్తాడు. ఆడియన్కి సినిమా నచ్చింది కానీ బయట టాక్ మాత్రం సినిమా బాగలేదు అని వస్తుంది. అప్పుడు వాడు ఏం చేస్తాడు? వాడు ఈగోని సాటిస్ఫై చేసుకోవడానికి వచ్చి రివ్యూలు చూస్తాడు. ఎంతమంది బాగలేదని చెప్తున్నారు అని. బాగుంది అని ఎవరైనా చెప్పేంత వరకు వాడు రివ్యూలు ఎత్తుకుతానే ఉంటాడు, చూస్తూనే ఉంటాడు. సేమ్ వైస్ వర్సా. ఆడియన్స్కి సినిమా నచ్చకపోతే అందరూ బాగుంది అని చెప్తుంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తాడు, రివ్యూలు చూస్తూనే ఉంటాడు. ఎవడైనా బాగలేదు అని చెప్తాడేమో అని. ఆడియన్స్ సినిమా చూసాక వాడికి అర్థం కాదనమాట, డిసైడ్ చేసుకోలేడు ఈ సినిమా బాగుందా బాగలేదా అని మైండ్లో మదన పడతా ఉంటాడు. అప్పుడు ఏం చేస్తాడు? యూట్యూబ్ ఓపెన్ చేసి రివ్యూలు చూస్తాడు. ఒక 10 రివ్యూలు చూస్తాడు లేదా 20 రివ్యూలు చూస్తాడు. దాన్ని బట్టి బాగుందా లేదా అని చెప్పి ఆ తర్వాత డిసైడ్ అవుతాడు. అండ్ వాడి టాక్ కూడా అలా ఉంటుంది. తర్వాత వాడి ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు కూడా అప్పుడు వాడు ఫిక్స్ అయి ఉంటాడు, ఈ సినిమా బాగుందో బాగలేదో అని చెప్పి కరెక్ట్గా వాడు పాయింట్ పెట్టగలడు. సో అందుకని వాడు రివ్యూ చూస్తాడు. ఇప్పుడు ఆ 10% ఆడియన్స్ సినిమా చూడకముందే రివ్యూ చూడడానికి కారణం ఏంటో చూద్దాం. డైలీ ఫుల్ బిజీ వాడు వర్క్లో, వాడికి పోసుకునేదానికి కూడా టైం ఉండదు. అలాంటోడు రివ్యూస్ ఓపెన్ చేసి చూస్తాడు, ఏంటి కథ, ఎలా ఉంది మూవీ అని. ఎందుకంటే వాడికి ట్రైలర్ చూసి సినిమాకి వెళ్ళాలో లేదో అని డిసైడ్ చేసుకునే ఓపిక ఉండదు. మనీ కన్సర్న్ ఉండేవాళ్ళు ఒక వీకెండ్లో 2 to 3 మూవీస్ రిలీజ్ అయినాయి అనుకోండి, వాడి బడ్జెట్ మాత్రం ఓన్లీ 1 మూవీనే. అప్పుడు వాడు ఏం చేస్తాడు? ఉన్న 1 టికెట్ బడ్జెట్ని వేస్ట్ చేసుకోలేక, రిస్క్లో పెట్టలేక రివ్యూ ఓపెన్ చేసి చూసి మూడిట్లో ఏ సినిమా బాగుందిరా అని చూసుకుంటాడు. ఆ వీకెండ్లో ఆ సినిమాకి వెళ్తాడు, ఎంటర్టైన్ అవుతాడు అండ్ మనీ సేవ్ చేసుకుంటాడు. సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది కదా, ఒక 90% ఆడియన్స్ ఎందుకు ఇలా ఉన్నారు, 10% ఆడియన్స్ ఎందుకు ఇలా ఉన్నారు, సినిమా చూసాక రివ్యూలు ఎందుకు చూస్తున్నారు, సినిమా చూడక ముందు రివ్యూలు ఎందుకు చూస్తున్నారు అనేది ఒక క్లారిటీ అయితే వచ్చింది మనకి. ఇప్పుడు ప్రొడ్యూసర్ పర్స్పెక్టివ్ ఏంటో చూద్దాం. ప్రొడ్యూసర్ చాలా ఖర్చు పెట్టి ఒక సినిమాని రిలీజ్ చేస్తాడు అనుకోండి, ఓపెనింగ్స్ కరెక్ట్గా రాలా, పబ్లిక్ టాక్ బాగోట్లేదు, ఫ్రస్ట్రేషన్, ఆయనకి ఏం చేయాలో అర్థం కదా. ప్రొడ్యూసర్కి ఏం చేస్తాడు? ఉన్న ఫ్రస్ట్రేషన్లో ఎవరినో ఒకరిని బ్లేమ్ చేయాలి, ఎవరో ఒకరి మీద బ్లేమ్ పడేసేయాలి ఆయన ఈగో సాటిస్ఫై చేసుకోవడానికి. అప్పుడు ఈజీ టార్గెట్, సింపుల్ టార్గెట్ ఎవరు? మన రివ్యూవర్సే. ఇదిగో వీళ్ళు రివ్యూస్ చెప్పారు, సినిమా బాగలేదని చెప్పారు, వీళ్ళ వల్లనే నాకు ఓపెనింగ్ రాలేదు, వీళ్ళ వల్లనే పబ్లిక్ టాక్ ఇలా ఉందని చెప్పి మొత్తం బ్లేమ్ని తీసుకొచ్చి రివ్యూవర్స్ మీద పడేస్తారు. రివ్యూస్ వల్ల ప్రొడ్యూసర్ నష్టపోడు, ఎట్టి పరిస్థితుల్లో నష్టపోడు. ప్రొడ్యూసర్ ఎప్పుడు నష్టపోతాడు? ఒక మంచి సినిమా తీయకపోతే మాత్రమే ప్రొడ్యూసర్ నష్టపోతాడు. అంతేందుకు ఇప్పుడు 2013-14 ఆ టైం వరకు ఈ సోషల్ మీడియా లేదు, యూట్యూబ్ అంత పాపులర్ కాదు, రివ్యూవర్స్ కూడా అంత పాపులర్ కాదు. ఆ టైంలో ఎవరు ప్రొడ్యూసర్ నష్టపోలేదా? ఆ టైంలో ఏ మూవీస్ ఫ్లాప్ అవ్వలేదా? అంటే రివ్యూవర్స్ వచ్చి రివ్యూవర్సే కావాలని ఫ్లాప్ చేపిస్తున్నారు సినిమాలని? కాదు కదా. రివ్యూవర్స్ మంచి సినిమాని చంపేరు. రివ్యూవర్స్ ఇంకా మంచి సినిమాని భుజాల మీద వేసుకొని మోస్తారు, సింగిల్ హ్యాండెడ్గా రీచ్ పెంచుతారు. ప్రొడ్యూసర్ తీసిన ప్రతి సినిమా మంచిదైపోతుందా? లేదా వాళ్ళు తీసిన సినిమా నచ్చలేదని చెప్తే సినిమాని చంపేసినట్టేనా? నెగిటివ్ రివ్యూస్ ఇస్తే ఎవ్వరు ఫాలో చేయరు. ఫాలోవర్స్ని పెంచుకోవాలంటే ఏం చేయాలి తెలుసా? ఒక ఆడియన్ వాడికి సినిమా మీద ఉండే ఒపీనియన్ని రివ్యూవర్ మ్యాచ్ చేస్తే మాత్రమే ఫాలో చేస్తాడు. నెగిటివ్ రివ్యూస్ ఇస్తే ఫాలో చేయడు. ఇంత కాంపిటీషన్లో కూడా చిన్న సినిమా నిలబడుతుంది, గెలుస్తుంది అంటే దానికి కారణం రివ్యూవర్స్ మాత్రమే. ఒక పెద్ద సినిమాకి సినిమా ప్రమోట్ చేసుకోవడానికి చాలా బడ్జెట్ ఉండొచ్చు, కానీ ఒక చిన్న సినిమా బడ్జెటే పెద్ద సినిమా ప్రమోషన్ బడ్జెట్ అంత కూడా ఉండదు. వాళ్ళు ప్రమోట్ చేసుకోలేరు సినిమాని. అదే ఆ సినిమా బాగుంటే రివ్యూవర్స్ అందరూ రిక్వెస్ట్ చేస్తారు జనాల్ని, ఈ సినిమా బాగుంది, చాలా బాగుంది, వెళ్ళి చూడండి,
అని. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి రివ్యూస్ గుడ్డా బ్యాడా అని. నిజం చెప్పండి, పెద్ద సినిమా ముందు చిన్న సినిమా ఏదైనా నిలబడుతుంది అంటే రివ్యూయర్స్ కారణం అవునా కాదా? ఖచ్చితంగా మీరు చెప్పండి కమెంట్ సెక్షన్లో. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, సినిమా ట్రైలర్ నచ్చి, సినిమా కాస్ట్ అండ్ క్రూ నచ్చి, సినిమా స్టోరీ నచ్చి ఈ సినిమాకి వెళ్ళాలరా అని ఫిక్స్ అయిన ఆడియన్ని రివ్యూయర్సే కాదు, ఆ దేవుడు దిగొచ్చి సినిమాకి వెళ్ళొద్దు అని చెప్పినా కూడా సినిమాకి వెళ్తాడు వాడు. అది సార్ రివ్యూయర్స్ అంటే. ఏదో యూట్యూబ్లో ఫ్రీగా ఛానల్ ఓపెన్ చేసుకొని ఏ కష్టం లేకుండా సినిమా మీద పడి బతుకుతున్నారు అనుకుంటున్నారు కదా, కాదు. ఇది మ్యూచువల్ బెనిఫిట్ అనమాట. రివ్యూయర్స్ వల్ల సినిమాకి బెనిఫిట్ అవుతుంది, సినిమా వల్ల రివ్యూయర్స్కి బెనిఫిట్ అవుతుంది, అండ్ జనాలకి ఈజీ అవుతుంది. దండాలు సార్, దండాలు సార్, దండాలు మీకు.